రాక రాక ఇంటికొచ్చి నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న. ఇది మైలు ఇల్లు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. పదమ్మా, వెళదాం పద. ఎక్కడికి నాన్న? మన ఇంటికి. ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు. మనకిల్లు ఎక్కడుంది నాన్న? చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా. పద వెళదాం. నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న? నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను? అంత మాటనకమ్మా. అంతా దైవేచ్ఛ. నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా. అవును, అందుకే వచ్చావు నాన్న. నాకు తెలుసు. అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు. లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం, పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెడతారు. కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడి చేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి గనక తప్పనిసరి వచ్చావు. మొగుడు పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు. నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు. తల్లి, నన్ను అర్థం చేసుకోమ్మా. ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న. ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న. అమ్మా, ఇంకేం మాట్లాడకమ్మా. చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు. ఇదే కోరుకుంటున్నావా నాన్న? నన్ను తీసుకెళ్లడం నీ బాధ్యతేమో, నీతో రాననడం నా హక్కు నాన్న. ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టి కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తాను. అది నీ గౌరవానికి దెబ్బ. త్వరగా బయలుదేరు నాన్న. అది కాదమ్మా. కొమ్ము అట్టుంది నాన్న. రామయ్య తండ్రి, పెంచిన బిడ్డలు చేదరించుకున్నారయ్యా. కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాల నన్ను బాధలకు గురి చేసి నీకేమీ బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కా. ఒట్టి బొమ్మ, ఒట్టి బొమ్మ. రామయ్య తండ్రి, ఏదో బాధలో ఆవేశంలో ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణపరాయణుడి నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతమ్మనికి తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి. వదినా, వచ్చేసాను వదినా. ఎంతో కాలం నుంచి ముచ్చట పడుతున్నా నీ కోరిక తీర్చడానికి వచ్చేసాను వదినా. సీతారాముల కళ్యాణ ముహూర్తానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాను వదినా. ఇక మా పెళ్లిని ఆ బ్రహ్మరుతులు అడ్డుపట్టి ఆపలేరు. లక్ష్మిని తీసుకురావడానికి ఆ ఊరు వెళ్తున్నాను వదినా. నాకు నువ్వు ఎదురు రావాలి వదినా. నువ్వు ఎదురైతే శుభం జరుగుతుందని